వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యవహార శైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటుంది. ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం నెలకొంటుంది. సహోద్యోగులు మీకు ఎంతో సహాయం చేస్తారు. మీ కష్టం తగిన ప్రతిఫలం లభించే అవకాశంగా చెప్పచ్చు. ఎందుకంటే ఎంతో కాలంగా కష్టపడుతూ పేరు ప్రఖ్యాతల కోసం రావాలి ఉండాలని వేచి చూస్తారు. అది వచ్చే సమయం కూడా చెప్పవచ్చు. అలాగే ద్వితీయ పంచమాధిపతి బుధుడు ఏకాదశిలో ఉన్నారు. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. ఇటు వ్యాపారంలో కావచ్చు, అలాగే ఉద్యోగంలో కావచ్చు. ఏదైనా ఒక మాట మాట్లాడంటే దానికి ఎవరు నో అనే సమాధానం చెప్పగలుగుతారు. అంత ప్రతిభావంతులు కాగలుగుతారు. ఏదైనా మీకు మీరే సాటి అని గ్రహిస్తారు. అయితే దీనివలన కొంత అహంకారం కూడా పెరుగుతుంది. అహంకారాన్ని పక్కన పెట్టి చేసే ప్రతి పనిలోనూ దైవారాధన ఉందని తెలుసుకోండి. దైవ ప్రార్థన ఎక్కువ చేసుకుంటే మంచి ఫలితాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా లాభసాటిగా ఉన్న ఖర్చులు మటుకు అధికంగా ఉంటుంది. చేసే పనిలో లాభ నష్టాలు చూసుకోకుండా ఖర్చు చేస్తారు. ధనాన్ని పొదుపు చేయడం ఎంతో మంచిది. వచ్చిన ధనాన్ని ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ లాభాలు బాగుంటాయి అన్నీ అక్కడ పెడదామని చూస్తారు. అటువంటి చేయకుండా ఏ బిజినెస్కి ఆ బిజినెస్ అన్నట్టుగానే ఉండండి. అలా అయితేనే మనకి కలిసి వస్తుంది. లేకపోతే ఇక్కడ వచ్చిన డబ్బులు అక్కడ పెట్టి అక్కడ వచ్చిన డబ్బులు ఇంకో చోట పెట్టడం వల్ల అప్పు తప్ప లాభాలు అంటూ ఏం మిగలవు. కాబట్టి వ్యాపార వ్యవహార శైలిలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా బాగున్న ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్టమక్ సంబంధించినవి, మోకాల నొప్పులకు సంబంధించినవి, బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. అయితే వచ్చిన సంబంధం బాగుందా లేదా బ్యాక్లాగ్ ఎంక్వైరీ చేసి చెక్ చేసుకోవడం చెప్పదగినది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో సంబంధం వచ్చింది కదా చేసేద్దాం అని కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని విశ్లేషించుకుని ముందుకెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి మీరు ముందుకు వెళ్ళాలి. వారు చెప్పే మాటలు మీకు ఎక్కువ. ఎందుకంటే మనకు చెప్పేదేంటి, మనం చేసుకోలేమా, మనకు తెలీదా అనే ఒక అహంకారం కూడా మీలో ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టినట్లయితే జీవితం బాగుంటుంది. లేకపోతే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు కలిసి వస్తాయి. అలాగే ఏదైనా ఒక భూమి కొనాలనుకున్నప్పుడు దాని పూర్వాపరాలు అన్నీ చెక్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే నూతన గృహం కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్ మంజూరు అవుతుంది. క్రెడిట్ కార్డు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా లోన్స్ ఉంటే అవి తీర్చే ప్రయత్నాలు చేయండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలోనూ ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇది పరీక్షా సమయం కాబట్టి ఒత్తిడి అలాగే ఉంటుంది. కానీ మీకున్న ఒత్తిడి ఎగ్జామ్ పాస్ అవుతామా లేదా, సరిగ్గా చదువుతామా లేదా అనే ధోరణిలో ఉంటారు. అయితే మీకున్న శక్తి మీరు పక్కన పెట్టేసుకుని ఇటువంటి ధోరణిలో ఆలోచించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు చేయగలరు, చెందగలరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఆ పరమేశ్వరుడే మీకు దారి చూపిస్తాడు. అలాగే విదేశీకి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో కొంచెం జాప్యం జరుగుతుంది. గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. విదేశాల్లో ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొనాలని ప్లాన్ చేస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశివారు ముఖ్యంగా ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన, శివస్తోత్రం పఠిస్తే మంచి జరుగుతుంది. అలాగే సోమవారం కానీ ఆదివారం నాడు కానీ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.